సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆనందించెదనా ప్రభుని జల్దరు వృక్షపు నీడలో, ద్రాక్షవల్లులే చిగురించెన మధుర ఫలమాయనా. ఆనందించెదనా ప్రభుని జల్దరు వృక్షపు నీడలో, ద్రాక్షవల్లులే చిగురించెన మధుర ఫలమాయనా. శ్రేష్ఠ ద్రాక్షవల్లివై ఎంగెది కర్పూర సుగంధమై, శారోను రోజా పుష్పమలోయలో నీ మహిమ వీరజిమ్మేన యేసు నా రక్షకా. శ్రేష్ఠ ద్రాక్షవల్లివై ఎంగెది కర్పూర సుగంధమై, శారోను రోజా పుష్పమలోయలో నీ మహిమ వీరజిమ్మేన యేసు నా రక్షకా. ద్రాక్షవల్లులే చిగురించెన మధుర ఫలమాయనా. ఆనందించెదనా నా ప్రభుని జల్దరు వృక్షపు నీడలో, ద్రాక్షవల్లులే చిగురించెన మధుర ఫలమాయనా. అడవి వృక్షములో జల్దరు వృక్షమై సుందరమయ నీ వదనం, సుందర రేఖలై కప్పేనా యేసు నా దేవా. ఆనందించెదనా నా ప్రభుని జల్దరు వృక్షపు నీడలో, ద్రాక్షవల్లులే చిగురించెన మధుర ఫలమాయనా. మధుర
కొత్త సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 14వ వచనం. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలనే తొలగిపోయాను. ప్రతి కొండయు 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం 15వ వచనం. కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానంలో తప్పినం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి వందనములు ప్రభువా. తండ్రి మీ సహాయం కావాలి నాకు. ఎంత గలిబిలి అయినా సరే పరలోకం నుండి నీ సహాయం నీ ఆత్మ ద్వారా ప్రభావ మీరు పంపించండి ప్రభా. చెప్పసఖ్యం కాని మురుగులతో ఆత్మ వేదన పడిన ఆత్మలో చెప్పసఖ్యం కానిటువంటి ఆ కృపావరాల్లో పరిశుద్ధుడైనటువంటి నీ యొక్క స్థానం ఆత్మకు బయలుపరచు ప్రభా. మీరు ఘనత పొందండి. నాకును అనేకులకును ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్య భాగాల్లో కొత్త సబ్జెక్ట్ అని చెప్పాను కదా. ప్రకటన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని తీసుకోవటానికి ముందు ఒక వాక్య భాగం ఉంది, కీర్తనలో ఉంది. భూమి గ్రంథం వల్ల చుట్టబడను. అది నాకు రిఫరెన్స్ మొన్నటి వరకు జ్ఞాపకం వచ్చింది కానీ ఇప్పుడు జ్ఞాపకం రాలేదు. భూమి గ్రంథం వలె చుట్టబడను అనే రిఫరెన్స్. దాన్ని చూస్తుంటున్నప్పుడు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయాను అని రాయబడింది. భూమండలాలు, ఆకాశ మండలాలు, తర్వాత నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా దేవుని చేత కట్టబడ్డాయి. 19 కీర్తనలో ఆకాశంలో దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరచున్నది, పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది అని రాయబడింది. అంతరిక్ష వైభవాన్ని మనం గుర్తించలేము, ఆకాశ వైభవాన్ని గుర్తించలేము, నక్షత్ర మండలాల యొక్క స్థానాలు మనం గుర్తించలేము. ఇంతవరకు ఏ మానవుడు కూడా గుర్తించలేదు. ఎంత సైన్స్ పెరిగినా సరే దాంట్లో పెరిగినటువంటి జ్ఞానం, మానవుడికి తెలుసుకున్న జ్ఞానం చాలా తక్కువ అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుడు ఆదిమ కాలంలో ఆ జ్ఞానాన్ని పరిశుద్ధులకు బయలుపరిచాడు. రాను రాను ఆ జ్ఞానం మరుగైపోయింది. లోకంలో లేటెస్ట్ అనే జ్ఞానం భూమి మీద విస్తరించింది. అటు చదువుల్లో విస్తరించింది, మానవుల యొక్క నాగరికతలో విస్తరించింది, వాళ్ళు వేసుకునే బట్టల్లో విస్తరించింది, వాళ్ళ అపీరెన్స్లో విస్తరించింది, వారి నడకలో విస్తరించింది. వారి జీవితంలో అది పాపం అని చెప్తే చాలా బాధపడతారు. కానీ పాపాన్ని మించినటువంటి స్థానాలు దాంట్లో ఈ నాగరికతలో దాచిపెట్టబడ్డాయని మీతో చెప్తుంటున్నాను. ఎందుకంటే ఆదిమ కాలంలో ఉన్నటువంటి యవనస్తులు మన ఆదిమ కాల పురుషులు మాదిరికరంగా ఎలా నిలబడ్డారో స్తంభానికి, కానీ నేటి నూతన నిబంధనలో సంఘములకు పరిశుద్ధులు ఎలా నిలబడ్డారో, పరిశుద్ధుల స్థానాలని భ్రష్టత్వాన్ని తీసుకురావడానికి సాధారణుడు ఎన్నో తొందరలు తీసుకొచ్చినా సరే వాటన్నిటి విషయంలో దేవుడు తన కృపను ఎలా విస్తరింపజేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దీంటి నోవహు కాలంలో నీళ్ళ వల్ల భూమి నశించిపోయింది. నీళ్ళ వల్ల అప్పుడు దేవుడు నిబంధన చేశాడు నోవహుతో, ఇంకెప్పుడు కూడా నేను ఈ భూమిని నేను నాశనం చేయను అన్నాడు. కానీ ఇప్పుడు పేతురు గ్రంథంలో రాయబడిన రీతిగా, 2 పేతురు గ్రంథంలో రాయబడిన రీతిగా ఏం రాయబడిందంటే తెలుసు కదా. 3వ అధ్యాయంలో 10 మధ్య నుంచి చదువుతున్నా. 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 10 వచనం మధ్య నుంచి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ అట్లు లయమైపోవును కనుక ఆకాశం రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు రాయబడింది. ఆకాశములు దాని రాయబడింది, దాని మీద ఉన్న కృత్యములన్నీ వికటమైన పంచభూతములు అని రాయబడింది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, ఆకాశములు అని రాయబడింది. ఆకాశం అనే దానికి అంతకుముందు చెప్పాను, దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో. అదేంటి మనం చూసే ఆకాశం అని కాదు, అదొక స్పేస్. అదే ఆకాశం అనేది మనం అనుకున్నట్టు అక్కడ ఏమి నీల రంగులో ఉండేది కాదు. అక్కడ అది ఒక సైంటిఫికల్గా చూసినట్లయితే కనుక అది వాతావరణంలో ఏర్పడినటువంటి బ్లూ. అది వెళ్ళి పట్టుకోవటానికి మనకి అదే వస్తువు కాదు అక్కడ, అది చెప్పాలంటే. తర్వాత ఆకాశ మండలాలు వెళ్ళేకులది కూడా ఆకాశంలో ఎన్నో కట్టడాలు కట్టబడ్డాయి.
భూమి మీద ఎన్నో కట్టడాలు కట్టబడ్డాయి. 8వ అధ్యాయం సామెతల్లో భూమండలాల మీద ఆయన ఆశ్రయుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. భూమండలాల్లో, జలములలో, భూమండలాల్లో ఎన్నో కట్టడాలు కట్టాడు ఆయన. కొంచెం సైన్స్ దీంట్లో కలుస్తుంది అంటే నేను చెప్తున్నానే అలా అనుకోవద్దు, బైబిల్ వాక్య ప్రకారం మాట్లాడుతున్నా. భూమండలాల్లో, జలాల్లో మండలాలు కట్టబడ్డాయి, అంతస్తులు కట్టబడ్డాయి. ఆకాశ మండలాల్లో అంతస్తులు కట్టబడ్డాయి అని బైబిల్ వాక్యం చెప్తుంది. నేను చెప్పడం కాదు. రిఫరెన్స్ కూడా సామెతల 8వ అధ్యాయంలో రాయబడింది, చూసుకోండి. తర్వాత భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోను. భూమి మీద ఏమున్నాయి? కట్టడాలు ఉన్నాయి. భూమి మీద ఎన్నో కరెంట్స్ ఉన్నాయి. భూమి ఆకాశాల మధ్య కరెంట్స్ సప్లై చేయబడింది. ఆకాశాల మధ్యలో అంటే ఆ కింద భాగంలో ఎన్నో సప్లై చేయబడింది, కరెంట్స్ కట్టబడ్డాయి. ఎన్నో చెప్పాను మీకు నేను అంత ముందు భాగాల్లో, వాట్సాప్ దాంట్లో విభాగాల్లో కూడా ఎన్నో మీతో చెప్పాను. ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని సైన్స్ చదివి, హిస్టరీ చదివి, కొన్ని వివాహాలు నేను అర్థం చేసుకున్నవి ఇప్పుడు చెప్పడానికి నాకు అంత కుదరదు. పొద్దున ప్రిపేర్ చేసిన వాక్యం ఇది, రాత్రి ప్రిపేర్ చేసిన వాక్యం కాదు ఇది. అందుకోసం చాలా త్వరితగతిలో రాత్రి ఒక చాట మాట్లాడవలసి వచ్చింది కాబట్టి చాలా త్వరితగతిలో ఈ వాక్యాన్ని మీ మధ్యలో నేను చెప్తున్నాను కాబట్టి అంత డీటెయిల్స్ మరి ఇంకో వచ్చే వాక్య భాగంలో మరో మాట్లాడేటప్పుడు మీతో మాట్లాడతాను. దాని మీద భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి ఉంది. భూమి మీద ఏం కృత్యాలు ఉన్నాయి? మానవుడు తయారు చేసిన బిల్డింగ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. తర్వాత ఎన్నెన్ని ఉన్నాయో భూమి మీద, అవి కూడా కాలిపోతాయని ఉంది. తర్వాత పంచభూతములు గతించిపోతాయని ఉంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, అగ్ని. నాకు ముడే తెలుసు, ఇంకో 2 ఆకాశం భూమి దాంట్లో ఉందేమో నాకు తెలియదు, కానీ చూద్దామని ఎక్కడ చూసినా సరే నాకు లభించలేదు. ఎవరిని అడిగినా సరే చెప్పలేకపోయారు. పంచభూతాలు అంటే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో నేను చెప్పినటువంటివి, ఇప్పుడు తెచ్చుకున్నటువంటివి కావు. నీరు, గాలి, అగ్ని, ఆకాశం, భూమి అని అనుకుంటున్నా, కానీ కరెక్ట్ కాదని నాకు తెలియదు. ఇవన్నీ కూడా గతించిపోతాయి, కాలిపోతాయి, గతించిపోతాయి. నీరు ఆవిరైపోద్ది, అగ్ని ఆహుతైపోద్ది, తర్వాత నీరు ఎండిపోద్ది, జలాలు ఉండవు, ఎండిపోతాయి. భూమి మీద ప్రతి స్థానాలు కూడా వాటి స్థానాలు తప్పుతాయి. ప్రభు వచ్చారు అక్కడ కొరకు అని చెప్పబడింది, పేతురు గ్రంథంలో చెప్పబడింది. అసలు అగ్ని ఎలా పుట్టింది అని అంటే, భూమి మీద అగ్ని పుట్టిందంటే ఇది మానవుడు వండుకోవడానికి అగ్ని రాజేసుకున్నాడు, కానీ అసలు అగ్ని ఎప్పుడు పుట్టిందంటే సీనాయి కొండ మీద అగ్ని పుట్టింది అనే విషయం మీద మాట్లాడుతున్నా. సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ అగ్ని తెరవబడింది. తర్వాత దానికి ముందు భాగంలో కయ్యను అదంతా అయిపోయిన తర్వాత లోతు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా స్థానంలో అక్కడ అగ్ని గంధకాలతో దేవుడు సొదొమ గొమొర్రాను కాల్ చేసేసాడు దేవుడు అనే విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. కానీ అసలు అగ్ని పుట్టింది సినాయి కొండ మీద అగ్ని జ్వాలల్లో, తర్వాత ఆ మేఘాలలో, ఉరుముల్లో, మెరుపుల్లో అటు నీరు పుట్టింది, అగ్ని పుట్టింది. ఈ విధంగా దేవుడు భూమి మీదకి, అంతకుముందు నీరు పుట్టలేదా అని మీరు అనొచ్చు, కానీ అంతకుముందు నీరు పుట్టింది. కానీ నోహ కాలం వరకు ఆ నీటి యొక్క పరిపూర్ణత ఎవరు ఎరగరు. అప్పుడు ఆకాశ జలాలు భూమి మీదకి ఇవ్వబడ్డాయి. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆకాశ క్రింది జలాలని, ఆకాశ పై జలాలని దేవుడు వేరుపరిచాడు. వేరుపరిచిన తర్వాత భూమి మీద వర్షం కురవలేదు. బైబిల్ చదవండి, నా సొంత మాటలు కాదు. ఇది నోహ వరకు భూమి మీద వర్షాలు కురవలేదు. జలప్రలయం వచ్చిన తర్వాత అప్పుడు నీరు ఆవిరైపోయి భూమి మీద వర్షం కురవడం ప్రారంభించింది. అప్పుడు ఆవిరితోనే భూమి మీద వనరులన్నీ కూడా ఆ ఆవిరితోనే సరిపెట్టుకున్నారు. ఆవిరితోనే చిన్న చిన్న జలకూపాలు, వాటిలో నీళ్లు తాగేవారు. అది స్త్రీలో చదివాను నేను అవన్నీ కూడా, మీకు ఉట్టిగా చెప్పడం లేదు. తర్వాత అగ్ని ఎలా పుట్టింది? నీరు, నోహ కాలం నుంచి నీరు భూమి మీదకి ప్రచండంగా వ్యాపించింది. జ్ఞాపకం చేసుకోండి. నీరు, వాయువులు, అసలు వాయువులు అంటే అంతకున్న గాలి వేరు, మోషే కాలంలో వచ్చిన వాయువులు వేరు. ఈ వాయువులు అటు అగ్నిని, తర్వాత ఆ వాయువుల్లో మేఘాలని, వర్షాలని అన్ని ప్రపంచానికి మోసుకెళ్ళిపోయినాయి. దాంతోపాటు యెహోవా దేవుని యొక్క స్వరాన్ని కూడా మోసుకెళ్ళిపోయాయి. గాలులు స్వార్థను ప్రకటించాయి అనమాట అర్థం. ఇంతకుముందు చెప్పాను కాబట్టి దాంట్లో ఎక్కువ వచ్చాను. గాలులు స్వార్థను ప్రకటించాయి. ఆ గాలులు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని శతాబ్దాలు గడిచిపోయినాయి, కానీ ప్రభు మాట్లాడినటువంటి మాటలు 21వ శతాబ్దంలో ప్రభు యొక్క మాట్లాడిన మాటలో, ప్రభు పుట్టిన తర్వాత ఆ మాటలండి గాలుల్లో ఉన్నాయంట. గాలుల్లో ఉన్నాయి.
దేవుడు ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఏదన్నా కుదరదు. ఆయన ఏ మాటలు చెప్పాడో అయి ఉంటే, పరిశుద్ధులు ఏ మాటలు చెప్పారో అయి ఉంటే, గాలులు సాక్ష్యం ఇస్తాయి. గాలులు స్వాత ప్రకటించడం కాదు, గాలులు ఒక పరిశుద్ధుని గురించి సాక్ష్యం ఇస్తాయి, పరిశుద్ధులైన ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాయి, గాలులు సాక్ష్యం ఇస్తాయి. భూమి ఆకాశాలను నేను మీ మీద సాక్షులుగా పెట్టాను అన్నాడు. మరి దిశకాణాలు ఎక్కడో భూమి ఆకాశాలని మీ మీద నేను సాక్షులుగా పెట్టాను అన్నాడు ప్రభు. నేను వాక్యం చెప్తున్నాను అంతే, ఎవరిని విమర్శించి మాట్లాడటం కాదు. ఇది సత్యమైన వాక్యాన్ని మీ మధ్యలో పంచిపెడుతున్నాను. నాకు ఏదైతే తెలుసో దానికి దేవుని ఆత్మతో ఈ విషయాల మీద మాట్లాడుకుంటున్నాను. తర్వాత పంచభూతాలు అలా కలిపిన తర్వాత ఆకాశంలో రగులుకొని లయమైపోనట్టు, పంచభూతంలో మహావేంద్రంగా కరిగిపోనట్టు ఆకాశాలు రగులుకుంటాయంట. రగులుకుంటాయి అంటే నక్షత్రాలు ఉన్నాయి ఆకాశ మండలాల్లో. ఆ నక్షత్రాల గురించి ఎన్నిసార్లు చెప్పాను అన్నిసార్లు చెప్పాను. అసలు అది నేను చదవండి ఇప్పుడు మీ ముందు ఒక మాట కూడా మాట్లాడలేను. ఎన్నో కోట్లు, మిలియన్స్ నక్షత్రాలు ఆకాశ మండలాలు, స్టార్స్, దాంట్లో ఆ యొక్క దేవుడు ఏర్పరిచిన ఆ స్థలాల్లో అవి నిలబడినాయి. ఆకాశం మేఘాలు కింద భాగాల్లో ఉన్నాయి, కింద మనకు అందుబాటులో మనకి వర్షం కురవటానికి. దాని ముందు ఇంకొక భాగం ఉంది, పేరు కూడా నాకు జ్ఞాపకం రావట్లేదు. దాంట్లో ఒక మానవుడు భూమి మీద నుంచి పంపినటువంటి ఆ కెమెరాస్ కూడా దాంట్లో పెట్టారు. అక్కడ కరెంట్స్ కూడా పాస్ అయ్యాయి. ఎందుకంటే ఒక మానవుడు, నేను చదవలేదు కాబట్టి పేర్లు కూడా జ్ఞాపకం రావట్లా, అవన్నీ కూడా దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. మూడవ భాగంలో నక్షత్రాలు దాచిపెట్టబడి ఉన్నాయి. నక్షత్రాలకి ముందు ఈ గ్రహాలు దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ గ్రహాల్లో ఉన్నటువంటి కలయికంతా కూడా రెండవ భాగంలో ఉన్నాయి. కానీ మరొక భాగంలో వివరణ ఇస్తారు. ఈ రెండవ భాగంలో ఉన్న ఉన్నటువంటి ఈ గ్రహాలు భూమి చుట్టూ తిరగటం అనేది, భూమి, అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, శని ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ గ్రహాలు తిరగడంలో ఒక మానవుడు ఒక భూగోళాన్ని గ్రహించడానికి, అసలు దానిలో ఉన్న పరిస్థితులు గ్రహించడానికి ఇంత కష్టమైతే, గ్రహించలేకపోతే ఆ యొక్క ప్లానెట్స్ అనేవి ఎలాగా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి అనేది అది అసలు ఊహకు కూడా అందదు. దాంట్లో ఉన్న వెలుగు కానీ, దాంట్లో ఉన్న మహిమ జాలాలు కానీ, కణాలు కానీ ఏ మానవుడు కూడా అందదు. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక గోళం భూమి దిగొచ్చింది, మీరు చూసారు, నేను చదివాను, వచ్చాను. దాంట్లో ఉన్నప్పుడు అదేంటి జీవులు ఉన్నాయి. దాంట్లో సింహం ముఖం ఉంటుంది, పక్షిరాజు ముఖం ఉంటుంది, ఎద్దు ముఖం ఉంటుంది. తర్వాత నాలుగు దాంట్లో ఉన్నాయి ఆ జీవులు. దాని తలల మీద ఆకాశ శిశాలతో ఉన్నట్టు కనిపించింది. దాంట్లో నీలకాంతమైన ఆయన శరీరం ఉంది. దేవుని శరీరం, నీలకాంతమైన శరీరాన్ని ఈ లోకానికి మోసుకొస్తున్నాయి ఆ జీవులు. ఆ మోసుకొస్తూ దేవుని స్తుతిస్తున్నాడు ఆ జీవుల్లో. దాంట్లో రాష్ట్ర బైబిల్ గ్రంథంలో ఉంది, ఆ కాంతిలో మహిమాయుక్తమైన జ్వాల దాంట్లో ప్రకాశిస్తున్నట్టు. మరి బైబిల్ గ్రంథం చూస్తే, ఇప్పుడు చూస్తే వద్దు, మీరు చూసుకోండి. ఇది ఎహెజ్కేలు గ్రంథంలో మొదటి భాగంలో 1, 2, 3 అధ్యాయాలను చూడండి. దాంట్లో 4 జీవుల్లో 4 మహిమాయుక్తమైనటువంటి కాంతి, ఆ యొక్క వెలుగుకి మహిమకు మించిన కాంతి వాటిలో ప్రకాశిస్తున్నట్లు చూపించాడు దేవుడు. దానిలో వాక్య భాగంలో ఉంది. ఆ యొక్క అగ్నిగోణం ఎలా ఉందంటే, ఈ లోకానికి ఈ 9 ప్లానెట్స్ కి అదే మూలం. ఇది నాకు ఎక్కడ చదివింది కాదు, ఇది ప్రభు నాతో మాట్లాడే విషయాల మీద మాట్లాడుతాను. నాకు ఎక్కడ బైబిల్ గ్రంథంలో నాకు మూలం తప్ప మరి ఎక్కడ నాకు మూలం లేదు. ఈ అగ్నిగోళంలో ఈ 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు క్రీస్తు యొక్క 4 క్యారెక్టర్స్ ని బయలుపరుస్తున్నాయి. ఏంటి, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 క్యారెక్టర్స్ ని ఆ స్వార్థ అనేది అందులో దాచిపెట్టబడి ఉంది. ఆ కాలంలో ప్రభు ఎలా స్వార్థ సేవ చేస్తాడో, ఆయన ఎలా ఈ భూమికి వస్తాడో, ఆయన ఆదిమ కాలం నుంచి అంటే ఆది కాలం నుంచి అనుకోండి, ఇక తర్వాత అనుకోండి, జీవులు ఆ రాజుని భూమి మీద తీసుకురావడానికి స్థలాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఆ మహత్తరమైన గోళం, అగ్ని వంటి గోళం. ఈ ప్రతి ప్లానెట్స్ కి కనెక్టివిటీ ఉంది. ఈ భూమి మీద ఉరకపుట్ల, ఈ గోడలయ్యో ఉరకపుట్ల, దాంట్లో ప్రకాశించేది అదేవి అదేంటి, ఇది కలుగునుగాక అది అలాంటి రాల అవన్నీ. ప్రభువైన యేసు ఆ సింహాసనంలో, నీలకాంతమైన ఆ సింహాసనం మధ్య ఆయన ఉన్నప్పుడు వాక్యభాగం చెప్తుంది. 24 నిర్గమకాండం, నీలకాంతమైన సింహాసనం,
పరమగీతం చెప్తుంది, నీలరత్న ఖచ్చితమైన ఆయన శరీరం, నీలకాంతమైన ఆయన శరీరం, నిర్గంభంలో ఉన్నటువంటి తేజోమయమైన ఆ శరీరం. తర్వాత మరి ఇంకోటి ఉంది, నేను అది వాక్యం ప్రిపేర్ చేయదు కాబట్టి నాకు జ్ఞాపకం ఉన్న విషయం మీతో మాట్లాడుతున్నా. అది కలువరి శిలువలో ఆ నీలకాంతమైన శరీరం, మహిమా శరీరం కొట్టబడి గాయపరచబడి రక్తం కారింది. ఎలా కారింది రక్తం? యుగాల్లో ఉన్న దాచబడి ఉన్నటువంటి ఆ పాపాన్ని కూడా హతమర్చింది రక్తం. ప్రస్తుత కాలంలో, మనం జీవించే కాలంలో, భూతకాలం అంటే గడిచిన ప్రభు ఆయన 21వ శతాబ్దాల్లో ఎంతమంది పరిశుద్ధులుగా చేయబడ్డారో, ఎంతమంది పాపులు నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఆ యొక్క సేవా పరిచర్య, ఆ దినాల్లో ఆయన స్వార్థ సేవ ప్రకటించడానికి 4 క్యారెక్టర్స్, దేవుని యొక్క 4 క్యారెక్టర్స్, క్రీస్తు ప్రభు యొక్క 4 క్యారెక్టర్స్ అందులో కనబడుతున్నాయి. అందులో మహిమాయుక్తమైన ఉన్నటువంటి రేఖ దాంట్లో ప్రకాశించింది. బైబిల్ చదివితే అర్థమవుతుంది. ఆ ఓడ ఉంది ఇక్కడ, ఒక వెలుగనే కాదు, అలాగే ఈ వెలుగులో మహిమాయుక్తమైన ఆ రేఖ ఈ భూగోళంలో, పౌడబడిపోయిన ఈ భూలోకంలో ప్రకాశించింది అనమాట అర్థం. అందులో దేవుడు ప్రభు అయిన యేసు ఎలాగ ఆయన ఆదికాండంలో వేదన పడ్డాడు భూజలాల్లో అంటే, ఆ కనెక్టివిటీ నూతన నిబంధనలో శిలువైన క్రీస్తుకి ఆ కనెక్టివిటీ ఉంది. తర్వాత నూతన నిబంధనలో ఆయన గెత్సెమనే తోటలో ఆయనకు వేదనకి కనెక్టివిటీ ఉంది. ఇంకా ముందుగా చెప్పాలంటే ఈ భూగోళం సైంటిఫికల్గా నూతన రీతిగా కట్టబట్టడానికి ఆ కనెక్టివిటీ దాంట్లో ఉంది. దీంట్లో ఎహెస్కేలులో ప్రకాశించినటువంటి ఆ యొక్క అగ్నిగోళం ఈ నూతన ప్రపంచాన్ని నీళ్ళలోంచి తీసిన ప్రభు ఈ నూతన ప్రపంచాన్ని కట్టడానికి కనెక్టివిటీ దాంట్లో ఉంది. అది ఎవరికి అర్థం కాదు. నువ్వు రక్షకుడుగా ప్రభువుని అంగీకరిస్తావా? నీ పాపాలు ప్రభు ముందు ఒప్పుకుంటావా? నీ జీవితంలో ఒక నూతనమైన స్థానం వెలువడుతుంది, ఒక కొత్త జన్మ అనుభవం, ఒక నూతనమైన సృష్టి దాంట్లో నీకు బయలుపరచబడతాయి. మరి ఎక్కడ కూడా బయలుపరచబడవు. పరిశుద్ధులు రాసిన గ్రంథాలు చదవడం మంచిదే. అవి చదవాలంటే ఇంత జ్ఞానంతో ఆత్మ ఉంటేనే అవి చదవగలం, అలా చదవలేము. అది చెప్తున్నా మీకు. కష్టపడి నిద్రాహాలు మానేసే వాళ్ళు సంవత్సరాలు ఆ రిఫరెన్స్ బైబిల్ రాశారంటే ఎటువంటి దైవజనులు కూడా ఒకసారి మనం థింక్ చేయాలి. అవి మనం చదవాలంటే కంప్యూటర్ ప్రింట్ తీసి కొట్టడానికి కాదు, A to Z రాదు. ఆత్మలో ప్రభుని కలిగిన అనుభవం, నీ అంతరాత్మలో పరిశుద్ధాత్మను కలిగిన అనుభవం, నూతన జన్మానుభవంలో నీ ఆత్మ టచ్ చేసిన అనుభవం, క్రీస్తు యొక్క మహిమ, పునరుద్ధాన మహిమ నీ ఆత్మకు టచ్ చేసిన అనుభవం. నీ అంటే నేను అని కూడా అర్థం, నీ అంటే మీరనే కాదు అర్థం. అక్కడ మాట్లాడేటప్పుడు మీరు, నీవు అని పదజాలాలు వస్తాయి. అంతేకాని మీరు కూర్చున్న మీరు అని కాదు అర్థం, అందరికి వర్తిస్తుంది. అది ఆత్మలో ఉంటే ఒక పరిశుద్ధుడు నీతిమంతుడిగా తీర్చబడటం, నీతిమంతుడు సేవకుడిగా తీర్చబడటం, సేవకుడు అతి పరిశుద్ధమైన స్థాయిలో నిలబడటం, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్. అది మనం సేవ చేస్తున్నంత మాత్రాన మన పరిశుద్ధులు అనుకోవడానికి వీల్లేదండి. మనం సేవ చేస్తున్నంత మాత్రాన మన పరిశుద్ధులము, మనకంటే పరిశుద్ధులు ఎవరు లేదనుకోవడానికి వీల్లేదు. అలా అనుకున్న వ్యక్తి మరి పాపంలో ఉన్నాడు అన్నమాట అర్థం, మరింత పాపంలో ఉన్నారు అన్నమాట అర్థం. పరిశుద్ధమైన వ్యక్తి అతి పరిశుద్ధ స్థలం కావాలి ఒక వ్యక్తికి. పాత నిబంధనలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఒక యాజకుడు మాత్రమే నిలబడ్డాడు, ప్రధాన యాజకుడు మరెవరు నిలబడలేదు. అతను కూడా భయంతో నిలబడ్డాడు, తన అంగీకి చుట్టూ గంటలు కట్టుకున్నాడు. ఆ శబ్దం మౌతా ఉండాలి, ఎప్పుడు మౌతా ఉండాలి. ప్రధాన యాజకుని యొక్క ఆ శబ్దం మోగలేదంటే ఏంటంటే అతను బతుకున్నాడో లేదు అన్నమాట అర్థం. ఆత్మలో ప్రధాన యాజకుడు అయినట్టు ప్రభు దగ్గర మన ప్రధాన యాజకత్వం నిలబడాలంటే మన స్తుతి అర్పణ కానీ విజ్ఞాపన కానీ మొరగాలి ప్రభు సన్నిధిలో. మొరగటం అంటే ఆ శబ్దాలు నిలబడాలి అంతరాత్మలో. ప్రభు యొక్క ఆ యొక్క స్థానాల్లో నీ అంతరాత్మ ఏకమైన స్థానాలు ఉండాలి. లేకపోతే సేవా జీవితంలో ఆ అత్యున్నతమైన స్థాయిని ఒక వ్యక్తి పొందలేడు. ఆ అత్యున్నతమైన ఒక స్థాయి ఒక వ్యక్తి పొందాలంటే నీ అంతరంగంలో పరిశుద్ధ స్థానాల్లో నీ బిడల స్థానాలు నిలబడాలి. అటు ఖండించగలిగే స్థానం పరిశుద్ధంలో ఉండాలి. అది పరిశుద్ధుడు పాపాన్ని ఖండిస్తే ఆ స్థానం పిల్లల నుంచి సంఘంలోకి వస్తుంది. పరిశుద్ధుడు పాపాన్ని ఖండించలేకపోతే దేవుని సన్నిధిలో కానీ, పరిశుద్ధమైన సన్నిధిలో, దేవుని సన్నిధిలో కానీ, సంఘ వ్యవధిలో కానీ దేవుని ఆత్మ పరిపూర్ణ చెందడానికి సాధ్యపరచబడదు. ఒక పరిశుద్ధునికి అది వేదన ఉండాలి, పాపాన్ని గురించి వేదన ఉండాలి. నా శరీరం ఎక్కడైనా తప్పిపోతుందేమో, నా ఆలోచనలు ఎటైనా తప్పిపోతున్నాయేమో, వలపక్షం లేకుండా నేను సేవ చేస్తున్నాను లేదా, యథార్థమైన సేవ నేను చేస్తున్నానా లేదా,
నేటి 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 యొక్క సంఘ జీవితంలో ఎందుకు ఇలా ఉంటున్నాయంటే తమ కంటే మరొకరు ఎవరు ఉన్నతమైన స్థానంలో ఉండడానికి వీల్లేదు. అది సేవకుని యొక్క ఉద్దేశాలే ఉన్నాయి. అంటే ఆ వ్యక్తి ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి స్థానాల్లోనే కొట్టుకుంటున్నాడు అనమాట. లోక సంబంధమైన స్థానాల్లో నువ్వా నేనా వాటిని కొట్టుకోవడంతో సరిపోతుంది. దానిలో విజయం లభించడం లేదు. సేవలో విజయం లభించట్లేదంటే సేవకుల్లో విజయం లేదు కాబట్టి సేవలో విజయం లేదు. సేవకుల్లో పరిపూర్ణత లేదు కాబట్టి సంఘ జీవితంలో పరిపూర్ణత లేదు. క్రీస్తు మహిమ ప్రకాశించే పరిపూర్ణమైన మహిమ సంఘంలో ప్రకాశించట్లేదంటే సేవకుల్లో లేదు. ఇలా చెప్తున్నాను, ఏమనుకోవాకండి. ప్రభు ఇచ్చినటువంటి విషయాలు బాగా మేమన్నా చెప్పకపోతే నేను దేవుని దృష్టిలో నేరస్తులుగా నిలబడాలి. నాకు సేవ తీసేయబడుతుంది నా దగ్గర నుంచి సేవ ఇలా చెప్పకపోతే సేవ నా దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఇవి అరువు తెచ్చుకున్నవి కావు, ఎవరి దగ్గర అరువు తెచ్చుకున్న వస్తువులు కావు, అరువు తెచ్చుకున్నటువంటి ఫుడ్ ఏది కాదు. ఇది స్వతహాగా పుట్టింది. అంతరంగంలో పుట్టినటువంటి స్థానాలు నేటి పరిశుద్ధులకి వెల్లడి చేయడంలో నా జీవితాన్ని ప్రభు పాదాల ముందు అర్పణగా చేసుకుని ఎంత తగ్గించుకొని నా కన్నీటితో ప్రభు దగ్గర నిలబడి మీకు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. గర్వంతో అహంకారంతో మాట్లాడే మాటలు కావు ఇవి. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్లానెట్ అది. ఆ ప్లానెట్ మీద మహిమాయుక్తమైన స్థానాలు దాంట్లో ఉన్నాయి. ఆది కాండంలో భూమి ఎలా సృష్టించబడిందో ఇది మానవ లోకానికి ముందు ఆ ప్లానెట్ భూమికి పంపించబడింది అన్నమాట అర్థం. దాని గురించి ఎక్కువ చెప్పలేను నేను, ఎందుకంటే వేరే వాళ్ళు దాని గురించి మాట్లాడితే వ్యతిరేకమైన మాటలు మాట్లాడచ్చు. కాబట్టి కొంతమంది వరకు మాత్రమే పరిమితితో ఈ విషయాల మీద మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలుగా చూసినట్టయితే కనుక పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని మరి కీర్తనలో దావీదు రాసిన కీర్తనలోనే ఉందండి. అది కూడా రిఫరెన్స్ నోట్ చేయలేదు, నేను చదివాను. కానీ పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని అంటాడు ప్రభు. గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడింది. గ్రంథంలో ఆదికాండంలో చూస్తే ఆ యొక్క వాక్యం ఎలా భద్రం చేయబడిందో భూలోకంలో బైబిల్ గ్రంథంలోకి తీసుకురాబట్టడం, బైబిల్ గ్రంథం తెరవబట్టడం అనేది చాలాసార్లు చెప్పారు. ఈ వాక్యం భద్రం చేయబడింది లోకంలో. పాప భూయిష్టమే ఈ లోకంలో ఇంకా పాపం మొదలవనటువంటి ఈ లోకంలో ఇక ఆదాము తప్పు చేయనటువంటి పరిస్థితుల్లో కయీను హేబేల్ని చంపనటువంటి స్థానాలకు ముందు, తర్వాత కయీను సొదొమ గొమొర్రాల్లో ఏర్పాటు చేసుకుని తను చేసిన పాపానికి ముందు, వీటన్నిటికి ముందు పరిశుద్ధమైన దేవుని యొక్క వెలుగులో ఆయన వాక్యం భూమి మీద భద్రం చేయబడిందనే సత్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు ముందే తెలుసు ఆదాము పాపం చేస్తారని, కయీను హత్య చేస్తాడని, కయీను దేశ దిమ్మని అయి అతను వేరే లోకంలోకి వెళ్ళిపోతాడని దేవుడికి ముందే తెలుసు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కటి పుట్టింది. కయీను స్థానంలో ఒక తెగ పుట్టింది. మోషే నిర్గమకాండం 30 అధ్యాయంలో ఒక తెగ పుట్టింది. తర్వాత లోతు స్థానంలో దేవదూత వచ్చి అలా ఉందో లేదో చూస్తారు. అది ప్రభువైన యేసే. అక్కడ కొంత జనాంగం పుట్టింది. ఇవన్నీ కూడా పాపం యొక్క జనాంగాలే. నేను పేరు పెట్టి చెప్పకూడదు కాబట్టి అర్థం చేసుకోండి. పాపం యొక్క నైజం, పాపం యొక్క అపవిత్రమైన జనాంగాలు దాంట్లో పుట్టిన తర్వాత ఆ వాక్యం ద్వారా భద్రం చేయబడింది. భూప్రపంచం అంతా కూడా భద్రం చేయబడింది వాక్యం చేత. నేటి కొత్త నిబంధన సంఘంలో ఆ ప్రభు ఆయన ఆ యొక్క అక్కడ యెహెజ్కేలుకి కల కాదు, అది దర్శనం కాదు. ఆత్మ హృదయం తెరవబడినప్పుడు అది రియల్ దర్శనం, నిజమైనటువంటి ప్రత్యక్షత ఆత్మ లభించింది. అది నిజమైన ప్రత్యక్షత లభించింది. అది ప్రత్యక్షత. అది లభించినప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడు అని సత్యం ఆ యొక్క జీవులు ప్రత్యక్షపరుస్తుంది. ఆ యొక్క అగ్ని గోళం ప్రత్యక్షపరుస్తుంది అన్నమాట అర్థం. ఇంకా ప్రభు రావాలి కనిపెడుతున్నారు. ఎన్నో యుగాల నుంచి ప్రభు రావాలని కనిపెడుతున్నారు. కానీ ఎందుకు ప్రభు ఆలస్యం చేశాడంటే ప్రభు స్థానం తీసుకోవటానికి ఏ కన్యక లేదు భూమి మీద. అర్థవుతుందా? కన్యక అనే వ్యక్తి భూమి మీద లేదు. ఏ కన్యక లేదు భూమి మీద. అటువంటి పరిశుద్ధుడు భూమి మీద. కన్యక అనే స్థానం అంటే పరిశుద్ధమైన స్థానం. ఒక వస్తువుని, బలమైన వస్తువుని ఏదైనా మనకు కావాలంటే దాన్ని హోల్డ్ చేయడం అంటే దాన్ని పట్టుకోవటానికి ఒక బలమైన హుక్ ఉండాలి. ఉంటేనే దాని మీద నిలబడుతుంది. అది నిలబడదు. అర్థమవుతుందా?
కొన్ని అవి నేను చెప్పడం నాకు చాలా కాదు, కానీ నాకు తెలిసినంత వరకు. అలాగే పరిశుద్ధులైన ప్రభు భూమి మీద నిలబడటానికి, ఈ భూమి మీద ఆయన తన స్థానాలు వెదజల్లబట్టడానికి ఒక పరిశుద్ధమైన హుక్, అంటే ఆ స్థానం కన్యక గర్భం ధరించు అనే ప్రవచనం, ఆదిమ కాలం నుంచి వచ్చే ప్రవచనం నెరవేర్చబట్టడానికి ఆ స్థానం ఉండాలి. అప్పుడు ఆయన మానవ శరీరకంగా పుట్టాడు. ఆయన యుగాల నుంచి ఎదురు చూస్తున్నారు ప్రభు పుట్టుతున్నాడని. ప్రభు పుట్టేటప్పటికి అసలు నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. భయంకరంగా ఉందో ప్రపంచం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ఒకళ్ళు చంపుకోవడం. ఇప్పుడు మన ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకళ్ళు కొట్టుకోవడం, ఒకళ్ళు తన్నుకోవడం, సంఘాలను కబళించడం, నాశనం చేయడానికి ప్రయత్నించడం, ఒక దుష్టశక్తుల యొక్క ప్రభావం భూమి మీద అల్లాడిపోతూ ఉంది, నాశనం చేయబడుతూ ఉంది. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎంత ప్రార్థించినా సరే కొన్ని మనం తప్పించుకోలేకపోతున్నాం. అటువంటివి ఉన్నాయి మన జీవితాల్లో. ఎంత విలపించిన జీవితంలో, ఎంత కన్నీరు కార్చినా అంత లేదని చెప్పాలి. కన్నీరు కార్చినా సరే బైబిల్ చెప్తుంది, నీవు వినయపూర్వకంగా కన్నీరు కారుస్తూ నా దగ్గరికి వచ్చి, బైబిల్ చెప్తుంది, నీ హృదయ వేదన అన్నాడు. సియోను కుమారి కన్నీరు కార్చు, నువ్వు నీ బిడ్డల కోసం కన్నీరు కార్చు, సియోను ప్రకారమా నువ్వు కన్నీరు కార్చు. సంఘానికి, సేవకులకి, ప్రవక్తలైన వాడికి ఇప్పుడు లేరు, కానీ పరిశుద్ధులు వాళ్ళందరికీ ప్రభు చేసే విన్నపం ఏంటంటే, స్త్రీలకి సియోను కుమారి ప్రకారమా. సియోను కుమారి అంటే వీళ్ళందరికీ చెందింది, ఒక స్త్రీలకు చెందిందనే మాట కాదు. కుమారి అన్నాడు దాంట్లో, యెరూషలేము కుమారి అన్నాడు దాంట్లో, ఈమె గ్రంథంలో సియోను కుమారి అన్నాడు దాంట్లో. రాహేలును ఉద్దేశించి కాదు. అక్కడ రాహేలు పేరు చెప్పబడింది, ఎందుకంటే ఆమె జీవితం, కానీ అక్కడ రాహేలును ఉద్దేశించి కాదు. రాహేలు పవిత్రమైన స్త్రీ. చెప్పాలంటే యాకోబు కోసం ఎలా తహదలాడిందంటే, ఆమె మొట్టమొదటి ప్రేమలోకి వెళ్ళిపోయింది రాహేలు. పవిత్రమైన కన్యక అని చెప్పబడింది. లేయ పవిత్రమైనది కాదా? పవిత్రమైన కన్యకే. మొట్టమొదటి వివాహం ఆడింది లేయను కాదు చెప్పాల్సింది. నేను రాహేలు వివాహం ఆడాడు ఆత్మసంబంధంగా, లేయను కాదు వివాహం ఆడింది. కానీ అమ్మామ మోసం చేశాడు. జ్ఞాపకం చేసుకోవాలి విషయం. తన హృదయం ఎప్పుడో వెళ్ళిపోయింది, రాహేలుకి వెళ్ళిపోయింది. అది ఎవరు గ్రహించరు. కానీ తండ్రి మామ మోసం చేయడం వలన తన లేయని చేసుకోవాల్సి వచ్చింది. ధర్మశాస్త్ర ప్రకారం లేయ కృపను అనుసరించి రాహేలు. ధర్మశాస్త్ర ప్రకారం జ్యేష్ఠుడు లేయలను వచ్చాడు. కృపను అనుసరించి కృపా సత్య సంపూర్ణ ప్రభు ఆయన రాహేలు నుంచి వచ్చాడు. అన్నింటిలో 2-3 పాయింట్స్ చెప్తున్నా. దేవుడు నాకు ఏది బయలుపిస్తో చెప్తున్నా. సబ్జెక్టు ఇటు డివైడ్ అవడం కాదు నా ఉద్దేశం. ఏ విషయాలు మీతో మాట్లాడాలి, మీకు సేవకులు కాబట్టి చెప్పే ప్రతి మాట కూడా సేవకి చాలా ఉపయోగకరమైన మాట అని నేను తెలుస్తున్నానంటే, ప్రభు నాకు ఇచ్చినటువంటి సేవా జీవితంలో ఈ దర్శనం, నాకు ఆ దర్శనాన్ని మీ ముందు చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఈమెకి ఎలా తెలిసి ఎన్ని అనుకోవచ్చు మీరు. నేను మీలాగా అలాగే రక్షించబడిన వ్యక్తిని, మీలాగంటే బాల్యంలో రక్షించబడిన వ్యక్తిని. అది మీతో చెప్పే విషయం. ఎంత వయసు అయిపోయాక రక్షించబడ, బాల్యంలో రక్షించబడిన వ్యక్తిని. అప్పుడే పాపానికి పరిశుద్ధతకి తేడా తెలిసిపోయింది నాకు. ఎవరు చెప్పలేదు. పాపానికి పరిశుద్ధతకి తేడా తెలిసిపోయింది. యేసేపు జీవితం యొక్క రహస్యం తెలిసిపోయింది 17 సంవత్సరాల వయసులో. ప్రభువా నువ్వు ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక ఆత్మ యొక్క శక్తి నాకు ఆ వివరణ వివరిస్తూ వచ్చింది. బైబిల్ గ్రంథం యొక్క వివరణ లోనైపోయాను, ఆ ప్రేమకు లోనైపోయాను. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తికి ఎలా లోబడ్డాను, క్రీస్తు కలవరి ప్రేమకు అలా లోబడ్డాను. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు కాబట్టి, ఇది సేవలో ఒక భాగం నాకు. అది ఆ భాగాన్ని మీ ముందు వివరిస్తున్నాను నేను. తర్వాత అదేంటి జ్యోతులు పుట్టే చెప్పాను కదా, కయ్యూలో నుంచి. తర్వాత కయ్యూను ఎక్కడ నిర్మించుకున్నాడు ఆ స్థానాలు, తర్వాత కూల్చిపడ్డాయి, అక్కడ పాపం పుట్టింది. తర్వాత హామ్ ప్రదేశాల నుంచి పాపం పుట్టింది. తర్వాత ఇప్పుడు చాలా చెప్పాను కదా, నాకు జ్ఞాపకం రావట్లేదు చెప్తున్నాను కదా. ఏంటి మోషే 33 అధ్యాయంలో అక్కడ ఒక జనాంగం ప్రవేశించింది, భయంకరమైన జనాంగం ప్రవేశించింది. ఎక్కడ పరిశుద్ధులు ఉన్నారో అక్కడ భయంకరమైన జనాంగం ఉత్పన్నమైంది. వీటన్నిటి మధ్యలో సంఘాన్ని నిర్మించుకున్నాడు ప్రభు. ఈ సంఘం పాడు చేయడానికి దుష్టుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు అనే విషయం ఒకసారి ఆలోచించుకోండి. ఈ సంఘాన్ని పాడు చేయడానికి దుష్టుడు ఎంతో పరిశుద్ధులలో చేరిపోతున్నాడు. పరిశుద్ధుల ఆలోచన విధానాలు దూరం అయిపోతున్నాయి. పరిశుద్ధులు అంటే అందరూ పరిశుద్ధులని చెప్పలేము, కానీ పరిశుద్ధుల్లో కూడా ఒక స్థానం తీసుకుని ఆ ఉన్నతమైన స్థానాలని సాధారణ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం కూడా మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను నేను. పరిశుద్ధమైన స్థలాలు, పరిశుద్ధమైన మార్గాలు,
అటు మార్గాల్లో సంఘం కట్టబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది నీతిమంతుడైన క్రీస్తు ప్రభు రక్తంతో కట్టబడటం అనేది ప్రప్రథమైనటువంటిది. ఆ రక్తం లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధుడు నీతిమంతుడు పరిశుద్ధుడిగా చేర్చబడడు. పరిపూర్ణత అనేది ఆత్మలో వారు పొందలేరు అనే విషయం కూడా మీతో మాట్లాడుతుంది. సంఘం యొక్క పునాది క్రీస్తు రక్తంతోనే ఇమిడి ఉంది. 12 రత్నాలతో సంఘం యొక్క పునాది దాచిపెట్టబడి ఉంది. దీన్ని యెషయా గ్రంథంలో ఎలా రాయబడిందో, తర్వాత నిర్గమకాండంలో లేవికాండం ఎలా రాయబడిందో, 12 రత్నాలు ఎలా రాయబడ్డాయో, తర్వాత దీన్ని యాకోబు నక్షత్రంలో 12 రత్నాలు ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో, నూతన నిబంధన పునాదులలో 12 రత్నాలు ఎలా దాచిపెట్టబడ్డాయో, ఇవన్నీ కూడా మీరు ధ్యానించండి. ఎన్నో వాక్య విభాగాల్లో శక్తిని అనుభవిస్తారు. అన్ని వివరించి చెప్పడానికి నాకు ఎలా వదలదు. కాబట్టి ఎన్ని క్లాసులైనా సరే తీరనటువంటి విషయాలు మీ ముందు ఒక లైన్లో చెప్తున్నానంటే దాని వివరణ నాకు తెలియక కాదు. దాని వివరణ అంతా కూడా నాకు తెలుసు. ప్రతిదీ అది పుస్తకాల రూపంలో వెళ్ళాలి. ఇలా టీవీ దాంట్లో వెళ్ళడానికి లేదు. టీవీ దాంట్లో ఈ అరగంట నా 40 minutesలో ఇది చేయడానికి నాకు కుదరదు. కాబట్టి అది ఎటువంటి స్థాయి ఒకసారి ఆలోచించుకోండి. అటువంటిది వీటన్నిటి మధ్య, ఈ జాతులన్నిటి మధ్య పుట్టకుక్కల్లాగా గొడుగుల్లాగా నిర్మించబడినటువంటి ఇవి దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఆఖరిగా పుట్టగొడుగులు ఏమంటారు? పుట్టగొడుగులు సంఘంలోనే పుట్టాయి. ఇప్పుడు ఎవరిలో పుట్టాయంటే అతి పరిశుద్ధులు ఏం పుట్టలేదు. వాళ్ళు కన్నీరు కారుస్తున్నారంతే, ఏం చేయలేకపోతున్నారు. పరిశుద్ధులని అనుకున్న వారిలో పుట్టే, నీతిమంతులుగా తీర్చబడ్డాం అనుకున్న వారిలో పుట్టే, రక్షణని అనుకరించే వారిలో పుట్టే, రక్షణ లేకుండా రక్షణతో చలామణి అవుతున్న వారిలో పుట్టే. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటున్నారు. అవన్నీ ఎలా చెప్పాలి ఇప్పుడు మీకు? రక్షణ లేకుండా రక్షణ అనుకరించి దేవుని వాక్యాన్ని, ఆయన నిజమైన సత్యాన్ని వివరించకుండా షాడో, ఒక నీడని వివరిస్తున్నారండి. షాడో అంటే నీడ. అసలైన సత్యాన్ని ఆయన బండ సందులో దాచబడిన క్రీస్తు సత్యాన్ని వివరించకుండా నీడని వివరిస్తున్నారండి. దానివల్ల ఎవరు క్షేమాభివృద్ధి చెందుతారు? ఎవరు క్షేమాభివృద్ధి చెందలేరు. అందుకోసం ఆయన యుగాల్లో ఆయన ప్రేమ మారలేదండి. ఒకవేళ ఇది కనుక కూర్చేపోతే రేపు చెప్తారు మళ్ళీ. తర్వాత ఇక దీంట్లో యుగాల్లో ప్రేమ ఎలా నిలబడింది అంటే, ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆయన జలములో అల్లాటంలో ఆ ప్రేమ తొలగిపోలేదండి. ఎందుకంటే ప్రపంచాలు కూలిపోతాయి, నక్షత్రాలు మొట్టమాయమైపోతాయి, భూమి మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయి. ఏవైనా సరే అప్పుడు పూర్వకాల దినాల్లో ప్రభు అటువంటి దినాల్లో నీళ్ళల్లో ఉన్నటువంటి సంపుచ్చుకున్న భూమిలో ఆయన అడుగు భాగంలో ఎలా వేదన పడ్డాడో ఆయన వేదన మాత్రం తొలగిపోలేదండి. అది కలవరి ప్రేమ. నీ బిడ్డలను మాట వినకుండా తిరుగుతుంటే ఓ తల్లి గుండె ఎలా ఉంటుంది, ఒక తండ్రి గుండె ఎలా ఉంటుందండి? విడిచిపెట్టేస్తారండి. నీ రక్తం పుచ్చుకున్న బిడ్డ నీ గర్భం నుండి వచ్చినప్పుడు నీ ప్రేమ ఎలా ఉంటుందండి వాళ్ళ మీద? రాత్రింపగళ్ళు కొట్టుకులాడతావు, దేవుని సన్నిధిలో కొట్టుకులాడతావు. అది నేను వివరించలేను. అటువంటి బాధతో విలువలాడిపోతావు. ఎందుకంటే నీ బిడ్డ, ఆ బిడ్డ, నీ కుమారుడు, ఆ కుమారుడు తప్పిపోతున్నాడు అనేది ఎంత వేదన ఉంటుందంటే ఆ తల్లికి, విశ్వాసాలైన తల్లికి ఇంకా భయంకరమైన వేదన ఉంటుంది. ఎందుకంటే కడకు వారిని ఆయన తన సన్నిధిలోనికి తన రక్తం చేత కడుగుతాడనే విశ్వాసం ఆ తల్లికి ఉంటే ఉండి తీరుద్ది. ఆ బిడ్డల జీవితాలు మార్చబడతాయి, లేకపోతే మార్చబడలేవు. లోకం యొక్క పాపం యొక్క ఘోష ఎక్కిపోతుంది, పైకి ఆకాశానికి ఎక్కిపోతుంది. ఆయన వచ్చి ఇది జరుగుతుందా లేదా అని తెలుసుకుంటాడంటే వాక్యాన్ని బట్టి కయీన్ యొక్క పాపాన్ని తెలుసుకున్నాడు. అదేంటి ఏబెలుని చంపినప్పుడు. తర్వాత సొదొమ గుమొర యొక్క పాపాన్ని తెలుసుకున్నాడు. తర్వాత బైబిల్ ఉంది కదా. తర్వాత బండ సందుల్లో ఉన్న మోషే కోసం బతిలాడినప్పుడు ఆయన తన గుణగణాలు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ ఇటువంటి జనాంగం మాట వినని జనాంగం, ఈ జనాంగం మాట వినని జనాంగం. ఏ వ్యక్తినైతే ప్రేమించాడో ఇశ్రాయేలుని, మాట వినని జనాంగం, లోబడని జనాంగం. ఇప్పుడు జనాంగం అలాగే ఉన్నారు. ఈ లోక ఆకర్షణలకి లోనైపోయి భ్రష్టమైన జీవితాలు జీవిస్తూ ఈ లోకం యొక్క పాపానికి దాసులే, ఈ లోక ఆకర్షణలకు దాసులే, భ్రష్టత్వానిలో నడిచేటటువంటి జీవిత విధానాలు నేటి క్రైస్తవుల జీవితాల్లో చాలా ఉన్నాయి. అందుకోసం
దేవుని నామం అవమానపరచబడుతుందనే విషయం మీద దేవుని నామం గనపరచబడటం లేదు, అవమానపరచబడుతుందనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. ఎవరిని అన్నాను అనే ఉద్దేశం కాదు, దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కూడా అంటలేదు. నా చేత కాదు ఒకళ్ళు అంటాం ఏలుపెట్టి చూపించడం నా జీవిత విధానంలో లేదు, ఎప్పటికీ లేదు. దేవుని వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్న సమయంలో కొన్ని నాకు తెలిసిన కొన్ని ఆపేస్తాను. ఎందుకు ఆపేస్తానంటే ఎవరికైనా తగులుతే ఏమో ఉద్దేశంతో ఆపేస్తాను కొన్ని, అది కూడా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆయన యొక్క వేదన అది తొలగిపోలేదండి. ఆ వేదన నూతన నిబంధనలో కలవరి వేదనని రెండింటికి మధ్య గట్టి పట్టుతో అది రూపాంతర అనుభవం. ఆదికాండంలో ఆయన పడిన వేదన, నూతన నిబంధనలో కలవరిలో ప్రభు పడినటువంటి వేదన, ఈ రెండింటి మధ్య ఒక రూపాంతర అనుభవం. పరిశుద్ధుల్లో తేజరిల్లాలండి, అది పరిశుద్ధుల్లో తేజరిల్లకపోతే ఎలాగా ఈ స్థానాలు ఎలా లభిస్తాయి? మీరు చూడండి, టీవీ ప్రోగ్రామ్స్లో కానీ వాట్సాప్లో కానీ ఎన్ని మెసేజ్ చెడ్డవాడికి 3K 4K 10K వస్తాయండి. బైబిల్ గ్రంథానికి గురించి కాదు, వేరే వాటికి భ్రష్టత్వానికి పాప వాటికి 10K 20K 100K 180 అలా వస్తాయి. ఇంకా నాకు అర్థమైనటువంటి స్థాయిలో చెప్పే వాక్యానికి 10K 5K 4K వస్తాయి. నవ్వులతో మాట్లాడేవాళ్ళు, జోక్స్తో మాట్లాడే వాళ్ళకి వస్తాయి. అసలేని సిలువని నువ్వు వెంబడిస్తూ నడుస్తున్న నీకు ఏ వ్యూస్ వస్తాయండి? ఏ వ్యూ రాదు, కొన్ని వస్తాయి. నీకు అడగటానికి కూడా మనసు రాదు. ఇది సబ్స్క్రైబ్ చేయండి అడగడానికి మనసు లేదు. ఎందుకంటే అది దేవుని సన్నిధిలో పాపం మొర ఎలా వినపడుతుందో పరిశుద్ధుల యొక్క మొర అంతకంటే అధిక రెట్లు దేవుని సన్నిధి చేరుతుందనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటాను. పాపం మొర ఎలా వినపడుతుందో దేవుని సన్నిధికి, పరిశుద్ధమైన స్థానాలు, పరిశుద్ధుల యొక్క వేదన, పరిశుద్ధుల యొక్క అంతర్భావాలు, ఆ యొక్క అక్రందన దేవుని సన్నిధిలో అతి తేటగా వినబడుతుంది. ఆ ప్రార్థన ద్వారా కానివ్వండి, కనిడి ద్వారా కానివ్వండి, హృదయం యొక్క వేదన ద్వారా కానివ్వండి, అనేక విధాలుగా పైకి వెళ్తుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. దాంట్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద నుండెను, సమస్తము ఆయన మూలము కలిగినది, ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. అది యోహాను సువార్తలో కాబట్టి రాయబడి ఉంటుంది. కానీ 2 పేతురు గ్రంథంలో రాయబడినటువంటిది 3వ అధ్యాయంలో రాయబడినటువంటిది 12వ వచనం 11 చదువుతున్నా. ఇవన్నీ ఇట్లు లయమైపోనే కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంటంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపించుతూ దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్తగా ఉండవాలను. దీంట్లో చోట రాయబడి ఉంది, అదే వాక్యం చేత భద్రం చేయబడింది, అదే వాక్యం చేత భద్రం చేయను. పై వాక్య భాగంలో ఉన్నట్టుంది చూసుకున్న తర్వాత, ఇప్పుడు ఏ విధంగా ఆది కాండంలో ఆ వెలుగు, ఆ వాక్యం ఎలా బయలుపరచబడిందో, చీకటి లోకంలో ఆ వెలుగు యొక్క కణంలో ఉన్నటువంటి వాక్యం తిరిగిందండి. భూమి అంతా, ప్రపంచమంతా తిరిగిందండి. ప్రపంచమంతా తిరిగింది. అక్కడ జనరేషన్స్ కట్టింది. జనరేషన్స్ అంటే ఆది కాండం నుంచి అదేంటి ఆదం అవ్వల నుంచి కట్టుకుంటూ జనరేషన్స్ కట్టుకుంటూ, యుగాలలో జనరేషన్స్ కట్టుకుంటూ ఆయన మహిమను ప్రచురపరుస్తూ వచ్చింది దేవుని వాక్యం. ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే క్రీస్తు యొక్క వేదన కనపరిచింది. ఏదైనా చోటలో దేవుని యొక్క మహిమను బయలుపరిచింది. స్టార్ లైట్స్ తో ప్రకాశించేటటువంటి ఆ స్థానాలు పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏదైనా తోట మహిమాయుక్తమైన తోటగా అందరికి అర్థమైంది. అన్ని కళ్ళారా చూశారు వీళ్ళందరూ, ఆదాముల కళ్ళారా చూశారు. కళ్ళారా చూడందంటే ఏదీ లేదు, అటువంటి సౌందర్యాన్ని కళ్ళారా చూశారు. ఇప్పుడు పరిశుద్ధులు క్రీస్తు రక్తం నందు ఆత్మ పరిశుద్ధపరచబడుతున్న సమయంలో ఈ సౌందర్యమైన కణాలు, పరలోక మహిమ యొక్క సౌందర్యమైన కణాలు క్రీస్తు యేసు రక్తం నందు విశ్వాసంలో పునరుత్థాన మహిమను చూడగలుగుతుంటున్నారు. లేదా పునరుత్థాన మహిమ గురించి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరండి. పునరుత్థాన మహిమను చూడగలుగుతుంటున్నారు. ఇటువంటి అతీతమైన దైవికమైన శక్తి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంది. మీరు వినండి, సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇవ్వండి. ఇవ్వకపోతే మీరు నేరస్తులుగా చేయబడతారు. అది మాత్రం ఖాయం. అది ఎవరు తప్పించలేరు. నేను అంటదాన్ని ఏమనుకోవద్దు. మీరు విన్న తర్వాత ఇతరులను ప్రోత్సహించండి. అనేకులకి ఈ లింక్ పంపండి. ఎందుకంటే మీరు పంపకపోతే పరిశుద్ధులు అనబడిన వారు ఎవరు
అనే ప్రశ్న మనలోనే మనకి బయలుదేరుతుంది. ఎవరిలోకి బయలుదేరుతుంది? మనలో మనకే బయలుదేరుతుంది. ఇదేమి అదేంటి మీరు మీ ఊహాజనితంలో తక్కువగా అంచనా వేయకండి అనే విషయం కూడా మిమ్మల్ని బ్రతులాడుకుంటాను. అనే విషయాల్లో కూడా నేను మీ దగ్గర తర్వాత అదే వాక్యం వలన ఏ వాక్యం అయితే ఆదికాండం నుంచి భూమిని భద్రం చేస్తూ వచ్చిందో, భూమి మీద ఉన్న కృత్యాలని భద్రం చేస్తూ వచ్చిందో, భూమి మీద జనాంగాన్ని భద్రం చేస్తూ వచ్చిందో, అదే వాక్యం ఆఖరిలో అది భద్రం చేయబడింది ఈ భూమిని అగ్ని చేత కాల్చివేయడానికి నిలబడి ఉంది. అది నేను చెప్పడం కాదు, 2వ పేతురు గ్రంథంలో 3వ అధ్యాయంలో నిలబడింది. ఎంత భయంతో ఈ మాట వినడానికి చెప్పడానికి నాకు, కానీ నాకు ఉదయకాలంలో ప్రభు ఇచ్చినటువంటి వాక్యం ఇది మేము అంజలపడుతున్నాను. నా ప్రభు, నన్ను ప్రేమించిన నా ప్రభు, నేను ప్రేమించిన నా ప్రభు, నా ప్రభు ఆయన. అటువంటి ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కనుక మీకు ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నేటి కొత్త నిబంధన సంఘానికి ఇంకొక టైం 10 నిమిషాలు ఉంది, ముగించేస్తాను. ఎందుకంటే ఈ తొందరగా ముగించాలని ఎంత ముగించి రావట్లేదు. కానీ కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఏం చేస్తాడంటే కలవరి శిలువలో తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క ప్రాణం పెట్టి ఒక మానవునికి రక్షణార్థమై కలవరి శిలువలో వెల చెల్లించాడు. ఆయన కలవరి శిలువలో వెల చెల్లించాడు. అత్యధికమైన వెల ఏంటంటే తన కుమారుని యొక్క తను వెల చెల్లించాడు. అందరికీ తెలుసు, హిందువులు కూడా తెలుసు, ఇతర జాతులు తెలుసు, కలవరిలో ప్రాణం పెట్టాడు ఊతపదం అందరికీ తెలుసు. ఏదేదో ఊతపదం అనుకుంటున్నారు అందరూ. ఊతపదం కాదు ఇదేమి. కలవరిలో నీ రక్షకుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు కథ అప్పుడు మొదలైంది. సంఘం అప్పుడు మొదలైంది. సంఘం పరిశుద్ధులు అప్పుడు మొదలయ్యారు. నీతిమంతులు అప్పుడు మొదలయ్యారు. ఆ రక్షణ కాంతిలో ఏమేమి ఉన్నాయని నేను ఎన్నిసార్లు చెప్పినా తీరలేదు. ఇప్పుడు కూడా తీరదు. కాబట్టి అవుట్లైన్గా చెప్తాను. మళ్ళా రేపు కనుక నేను మాట్లాడితే ఫుల్గా చెప్తాను ఆ విషయంలో. రక్షణ కాంతి లేక రక్షణ మహిమ అనేది దావీదు కాలంలో దావీదు 85వ అధ్యాయంలో 6వ అధ్యాయం రాస్తాడండి. అధ్యాయాన్ని చదవలేదు. నా రక్షణ మహిమకు దేవుడు ఆధారం, నా రక్షణ యొక్క మహిమకు దేవుడు ఆధారం. దావీదుకి ఏం తెలుసండి రక్షణ మహిమ? పాత నిబంధన భక్తుడు రాజు దావీదుకి ఏం తెలుసు రక్షణ యొక్క మహిమ? తన యాజకత్వాన్ని అనుభవించే కొలది, స్తుతులు అర్పించే కొలది రక్షణ యొక్క విలువ అంతరాత్మలో దోహనం తెరవబడింది. అతనికి తెలియదు ఎంత ప్రేమించాడో దేవుణ్ణి. ఆ రక్షణ యొక్క మహిమ అంతరంగంలో మహిమాశక్తిగా అతని ఆత్మలో నిలబడింది. అప్పుడు యేసు ప్రభువారు రాలేదు భూలోకంలోకి. మధ్యలో ఎన్నో యుగాలు ఉన్నాయి. కానీ క్రీస్తు యేసును గురించి ప్రవచించాడు. 22 అధ్యాయాలు ప్రవచించాడు. మళ్ళీ ఇంకో దావీదు కీర్తనలో రాయబడింది నేను అదేంటి అది అపొస్తలుల కార్యాలలో రాయబడింది. అదేంటి ప్రభువా నీ పరిశుద్ధ స్థలం అన్నాడు. అక్కడ నీ పరిశుద్ధ స్థలం నుండి నా త్రోసివేయవాకు నీ పరిశుద్ధ స్థలంలో నుంచి. ఒక పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలం యొక్క ఆ స్థానాలు అనుభవించకపోతే, పరిశుద్ధ స్థలం యొక్క స్థానాలు అనిపించకపోతే, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి విజ్ఞాపన స్థానాన్ని అనిపించకపోతే, ప్రధాన యాజకత్వాన్ని నీ హృదయం అనుభవించకపోతే, ప్రధాన యాజకుడు క్రీస్తులో నీ ఆత్మ ఏకం కాకపోతే ఈ పరిచర్య నీకు ఇవ్వబడదు. ఎట్టి పరిస్థితిలో ఇవ్వబడదు. ఉట్టుటి ప్రార్థనలు కాదు, ప్రార్థనలు విమర్శించట్లేదు. నిన్ను ప్రేమించిన నీ ప్రభు ప్రధాన యాజకుడిగా శిలువలో ఎటువంటి ప్రార్థన చేశాడో 7 పలుకుల్లో ఆ ప్రార్థన నువ్వు గుర్తించకపోతే, ఆయన తర్వాత ప్రధాన యాజకుడుగా ఆకాశ మండలాల గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు రాయబడింది. ఆ స్థానం నీకు తిరిగిపోతే, యాజకత్వంలో ఉన్న స్థానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్థానాలు నీకు ఇవ్వబడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క స్థానాలు నీకు ఇవ్వడు. 2 లేవు, ఎట్టి పరిస్థితులు కూడా లేవు అన్నమాట. వాక్యాన్ని తేలిగ్గా మాత్రం తీసుకోవద్దని బ్రతిలాడుకుంటున్నాను. ఈ రక్షణ యొక్క విలువ 12 రత్నాలతో కూడినటువంటిది. నిర్గమకాండం నుంచి రత్నాల గురించి ఎలా చెప్పాడో, లేవికాండంలో ఎలా చెప్పాడో, ఇదేంటి 12 గోత్రాలు 12 రత్నాలు ఎలా చెక్కబడ్డారో, అది 12 రత్నాలు క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాలని ఇప్పుడు మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాలని మీ మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. 12 రత్నాలు, 12 రత్నాలకి 12 పేర్లు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన పేరు కూడా 12 పేర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని అన్ని చెప్పకపోయినా కొన్ని చెప్తాను, మీకు వచ్చే క్లాస్లో చెప్తాను నేను. ఇవన్నీ చెప్పడంలో అర్థం ఏంటంటే, ఆయన అటువంటి వాడు. భూలోకంలోనే ఆ సంపద ఉంటే పరలోక మహిమలో ఎటువంటి సంపద ఉంది అనే విషయం ఒకసారి ఆలోచించండి. భూలోకంలో గ్రంథం చుట్టబడే భూమిలో ఎటువంటి సంపద దాచిపెడితే, పరలోక సంబంధమైన మహిమలో ఎటువంటి సంపద దాచిపెట్టబడి ఉంది అనేది
ఒకసారి యోచించండి, ఒకసారి ఆలోచించుకోవాల్సిందని నేను మీతో మాట్లాడుతున్నాను ఆ విషయాలని. తర్వాత ఈ రక్షణ అనేది ఒక సౌభాగ్యం. టైం అయిపోతుంది కానీ ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. రేపు ఇవన్నీ చెప్తాను. క్రీస్తు యొక్క సౌభాగ్యం అంటే రక్షణ అనేది సౌభాగ్యం అనే మాట. ఇంకో మాట స్వాస్థ్యం. రక్షణ స్వాస్థ్యం. నీకు ప్రభువుకి మధ్యలో ఉన్న బైబిల్ గ్రంథానికి నువ్వు ఆ స్వాస్థ్యానికి నువ్వు వారసుడు అవుతావు. రక్షణ అయితే రక్షణ అంటే నేను రక్షణ అంటే ప్రభుని అంగీకరించడం రక్షణ. అది ఆత్మలో అంగీకరించడం ప్రభు రక్షణ. భూత పదాలతో అంగీకరించడం కాదు, ఆత్మలో నొచ్చుకొని. అపొస్తలులు గారు వారు నొచ్చుకొని అన్నాడు అక్కడ. నొచ్చుకొని ఆ మాట చెప్తున్నా మీకు నేను. అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానే అని నొచ్చుకొని అప్పుడు వారందరూ బాప్తిస్మం పొందారు. ఇప్పుడు నొచ్చుకోవడం లేదు, ఇచ్చుకోవడం లేదు, ఏమీ లేదు. ఎలా అని అనుకోవాకండి. ఎంతమంది చూసి చెప్తున్నా మీతో నేను మాట్లాడుతున్నాను. వారి వలన దేవుని సంఘంలో సమైక్యత చెందదు, దేవుని సంఘం పరిపూర్ణత చెందదు, దేవుని సంఘంలో పరలోక మర్మాలు విడదీయబడవు. అన్నీ కూడా అవి చూసి ఇవి చూసి రాసుకు చెప్పే విషయాలు దేవుని సంఘానికి అవి క్షేమాభివృద్ధి కలిగి. నా వ్యవస్థ నాకు తెలియదు, మీతో మాట్లాడుతున్నాను అంతే. కలిగి నేను రాసినవి నా పుస్తకాలను వెనక్కి చూడండి. నేను రాసినవి నా పుస్తకాల్లో నుంచి వెనక్కి చూడను. చూస్తే నేను పడిపోయానేమో అనిపిస్తుంది. వెనక్కి చూడను. ఎన్నో పుస్తకాలు, ఎన్నో వాక్య భాగాలు వేల కొలది ఉన్నాయి. అవన్నీ అసలు అవి చెప్పడానికి కూడా ఇప్పుడు నాకు రాదు. ఒకవేళ తీసుకొని చెప్దామంటే కూడా నాకు రాదు. దర్శనం అనేది, ప్రత్యక్షత అనేది దేవుని వాక్యంలో నీ ప్రభు యొక్క శిలువానుభవంలో నీ ఆత్మ ఏకం చేయబడినప్పుడు రావాలి దర్శనం. వాక్యం యొక్క దర్శనం అక్కడ రావాలండి. వాక్యం దర్శనం ప్రత్యక్షత ఇవ్వాలి. ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత కంటే మించింది ప్రత్యక్షత మరొకటి ఏది లేదు. అది సంఘం సంతృప్తి చెందుద్ది. పెండి కుమార్తె సంతృప్తి చెందుద్ది. అది పెండి కుమార్తె యొక్క స్వరం. ఆ స్వరంలో పెండి కుమార్తె ఆనందిస్తుంది, లేకపోతే పెండి కుమార్తె మాత్రం కూడా ఆనందించలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధాత్మ యొక్క స్వాస్థ్యం బైబిల్ గ్రంథంలో ఆయన స్వాస్థ్యం గురించి ఎఫ్సి పత్రికలో చాలా విషయాలు రాయబడింది. ఎఫ్సి పత్రికలో ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయంటే మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఆయన స్వాస్థ్యం ఏంటో, పరిశుద్ధుల స్వాస్థ్యం, పరిశుద్ధుల మహదైశ్వర్యం, పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యం, కృపా మహదైశ్వర్యం, తర్వాత ఆ పరిశుద్ధుని యొక్క ఐశ్వర్యం పొడుగు లోతు వెడల్పు ఎత్తు 3వ అధ్యాయంలో, తర్వాత 2వ అధ్యాయంలో ఆయన ఆత్మ యొక్క ఐశ్వర్యం 2వ అధ్యాయం మధ్య భాగంలో ఆయనలో కట్టబట్టం అనేది ఐక్యం చేయబడ్డ ఆత్మ యొక్క ఐశ్వర్యం. ఇలాగా దగ్గర 10 భాగాలు ఉన్నాయి దాంట్లో. ఈ 10 భాగాల్లో అవుట్లైన్ మాత్రమే ఇవ్వగలను, కానీ కొద్దిగా నేను చెప్పలేనంటే లోతుల్లోనికి వెళ్ళిపోద్ది ఆత్మ. లోతుల్లోనికి వెళ్ళిపోతే మనకు అర్థమయ్యేది, మనం చెప్పగలిగేది ఒక క్లాసులో 1-2 చెప్పుకోగలం, అందుకని చెప్పినాం. కానీ సేవకులకి ఇది లోతుల్లోకి వెళ్ళే అవసరం లేదు. ఆత్మలో ప్రభువుని సేవించే వ్యక్తికి ఆత్మ ఆ పట్టుతో అనిస్తున్న హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయి. కనుక ఈ వాక్య భాగాలు మళ్ళీ రేపు మాట్లాడతాను. దేవుని చిత్తమైతే ప్రభు ఈ వాక్య భాగాన్ని దీవించారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభు. తెలియనటువంటి మరుగైన సంగతులు, నూతనమైన సంగతులు నీ ఆత్మ వినిపిస్తానను. తెలియని మరుగైన సంగతుల్లో నీ ఆత్మ నిలబెడతానను ప్రభు. నీ వాక్య భాగాలన్నింటిని బట్టి వందనములు ప్రభు. చెప్పసఖ్యం కానీ నీ హృదయ రహస్యాలు చెప్పసఖ్యం కానీ మూలలతో ప్రార్థించే ఆత్మలోనే ప్రత్యక్షపరచబడతాయి. ప్రార్థన లేని హృదయానికి ఆత్మ ప్రత్యక్షత లేదు. మూలలతో కన్నీరు కార్చని వ్యక్తికి ఆత్మ యొక్క ప్రత్యక్షత లేదు. తండ్రి, ఒక సేవకుని యొక్క అంతర్భాగం నీ ముళ్ళతో కట్టబట్టవి ప్రభా. నీ యొక్క దర్శన భాగం ఆత్మకి ఇవ్వబడుతుంది తండ్రి. నీ కొందరంలో ప్రభా ఈ కొద్దిపాటి పరిచర్యం దీవించు తండ్రి. ఎంతమంది తృణీకరిస్తున్నారో నాకు తెలుసు ప్రభా, ఎంతమంది తృణీకరిస్తున్నారో నాకు తెలుసు తండ్రి. సేవ ఫలభరితంగా చేయడానికి నీ దయగలిగిన కృప నాకు సమృద్ధిగా అనుగ్రహించు. ప్రార్థనాత్మను నాకు సమృద్ధిగా అనుగ్రహించు. ఈ విడలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.